హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. స్వీట్ షాప్ స్టైల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలాగా లడ్డు లాగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా చాలా బలమైన అల్పాహారం. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు దాకా ఖర్జూరాలు తీసుకుంటున్నాను. డేట్స్ లోపల విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలన్నిటినీ తీసేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో మిక్సీ ఆపుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఏ కప్పుతో అయితే ఖర్జూరాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బాదం పప్పును తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఇంకొక 1 కప్పు దాకా జీడిపప్పును తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పిస్తాని కూడా 1 కప్పు దాకా తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఈ మూడిట్లో మీ దగ్గర ఏదైనా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా కొంచెం తీసుకొని చిన్న రంధ్రాలు ఉన్న గ్రేటర్తో ఇలాగ తురుముకొని 1 కప్పు దాకా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న గసగసాలను ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు అలాగే పిస్తా పలుకులను వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకని దగ్గర ఉండి జీడిపప్పు, బాదం పప్పు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కొబ్బరి తురుము వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న ఈ కొబ్బరి తురుమును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఖర్జూరం పేస్ట్ని వేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఖర్జూరం పేస్ట్ని నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవడం వలన లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇలాగ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఖర్జూరం పేస్ట్, కొబ్బరి తురుము అలాగే నట్స్ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఈ నట్స్ అలాగే కొబ్బరి అనేది ఖర్జూరం పేస్ట్లో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలపండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న గసగసాలు అన్నీ వేసేయకుండా 1/2 టీ స్పూన్ దాకా పక్కన పెట్టేసి మిగతావి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం తీసుకొని ఇలాగ లడ్డూలాగా చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగ లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ లడ్డూలాగా చేసుకున్న తర్వాత మనం గసగసాలు 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ దాకా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ లడ్డూలను ఈ గసగసాల్లో వేసి ఒకసారి ఇలాగ కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. మీకు ఇలాగ కలపడం, గసగసాలు పైన కోటింగ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే గసగసాలు అన్నిటినీ ఒకేసారి వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. చాలా బలమైన ఆహారం. ఒక లడ్డు తిన్నా సరే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ చాలా బలమైన ఆహారం. లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.